డాడీస్ రోడ్ యాప్ అనేది ఈరోజు మన రమేష్ గారు ఈ స్థానిక ప్రజలకు పరిచయం చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యాప్ది నేను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు చార్మినార్ దగ్గర వెహికల్ పార్కింగ్ చేసినప్పుడు కారు అయితే ఆ రోజు మనకంటే వెనకాల ఇంకొక వ్యక్తి కూడా వచ్చి కార్ పార్కింగ్ చేయడం వల్ల ఆ కార్ ఎవరిదో గుర్తించలేకపోవడం వల్ల 4 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ స్థానిక ఎస్ఐ గారికి చెప్తే వెంటనే దాని గురించి కాంటాక్ట్ నంబర్ వాళ్ళది తెలుసుకొని మళ్ళీ నాకు ఇవ్వడం వల్ల ఇలా ఇంత సమయం తీసుకుంది. ఇట్లాంటి మనము డిలే కాకుండా టైం డిలే కాకుండా కారు ఎవరిది అన్నది ఏ సంబంధిత వ్యక్తి అన్నది కూడా ఇక్కడ జస్ట్ స్కాన్ చేయగానే వాళ్ళకి అలర్ట్ వెళ్ళడము, వాళ్ళ కాంటాక్ట్ నంబర్ లభించడము అలాంటి ఫీచర్స్ ఉన్నవి. మళ్ళీ అంతేకాకుండా మనం ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా వెంటనే దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయడము, ఈ వ్యక్తికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ కార్ నడిపిస్తున్న ఓనర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఇలాంటి ఫీచర్స్, ఇట్లా మొత్తం 8 రకాల ఫీచర్స్, పార్కింగ్ సమస్యలు కావచ్చు, అయితే మన కారు రిలేటెడ్గా ఏదైతే మనకు డిజీ లాకర్ లాంటివి ఉంటాయో అట్లాంటి పత్రాలు కూడా భద్రపరిచి ఎవరైనా అడిగినప్పుడు కూడా మాటికి మనము వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు కావచ్చు, మనకు కూడా సొంతంగా మన ఈ డాక్యుమెంట్ భద్రపరచుకోవడానికి కోసం దీంట్లో ఫెసిలిటీ కూడా ఉంది. ఈ యాప్ కూడా మరియు దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా www.daddysroad.com daddysroad.com అని చెప్పేసి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనము ఎంత తొందర వీలైతే అంత తొందర ప్రతి ఒక్కరు ఇది ఒక పౌరుల బాధ్యత లాగా భావించాలి. మరి ఓన్లీ 600 రూపాయలు లేదా 599 అంటే చాలా తక్కువ. దీని ఫీచర్స్ చూస్తే కొన్ని 1,00,000 రూపాయల విలువైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది కేవలం ప్రజా ఉపయోగకరమైనది, ఎలాంటి కమర్షియల్ కాదు అని కూడా గమనించవచ్చు. అందుకోసం ఈరోజు ప్రతి జిల్లాలో పోలీస్ సిబ్బంది కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మంత్రులు అందరూ కూడా దీన్ని ఫాలో అవుతూ ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ.